బిఫోర్ మ్యారేజ్ అయితే నేను ఈ కర్రీని ఎప్పుడూ టేస్ట్ చేయలేదు. నార్మల్‌గా మమ్మీ ఇంట్లో చపాతీ చేస్తే దానిలోకి చికెన్ కర్రీ కానీ, లేకపోతే బొంబాయి చట్నీ కానీ చేస్తుంది. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ అయితే చపాతీలోకి అత్తయ్య ఇలా ఆలు కర్రీ చేసేవాళ్ళు. సో, ఆ రెసిపీని నేను మీతో షేర్ చేసుకుంటాను. దీనికోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోనే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దాంట్లోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దానిలోకి ఇలా మీడియం సైజ్ గా కట్ చేసుకున్న ఆలూని కూడా వేసుకొని కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు కూడా వేసుకొని ఆలూని మంచిగా మగ్గించుకోవాలి. అవి కొంచెం సాఫ్ట్ అయినాక దాంట్లోనే వాటర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. నేనైతే కర్రీ రెడీ అయ్యేలోపు ఇలా చపాతీస్ ని కూడా చేసి పెట్టుకుంటాను, వర్క్ ఈజీ అవుతుందని. ఆలూస్ మొత్తం మంచిగా కుక్ అయిన తర్వాత ఒక మ్యాషర్ తీసుకొని ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్న దాన్ని దగ్గరగా కుక్ చేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీలో కారం కంటే కూడా మనకి పచ్చిమిర్చితోనే టేస్ట్ బాగుంటుంది. మాక్సిమం వీలైతే మీరు పచ్చిమిర్చి ఘాటు ఉంది తీసుకోండి.